రేపు బుధవారం రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ పెద్ద ఎత్తున రైతులతోటి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే మా సోనియా గాంధీ మా దేవత తెలంగాణ ఇచ్చిన తల్లి ఆమె జన్మదినం రోజు డిసెంబర్ 9 తారీఖు నాడు పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అబద్ద ప్రచారాలతోటి అధికారంలోకి రావడం జరిగింది. దాని తర్వాత ఆగస్టు 15 అన్నాడు. దాని తర్వాత అరకొరగా రకరకాల కొర్రీలు పెట్టి రేషన్ కార్డులో పేరు లేదని పేరులో తప్పు ఉందని రకరకాల కొర్రీలు పెట్టి కనీసం సగం మంది రైతులకు కూడా ఈ తెలంగాణలో అంటే 40 లక్షల మంది సుమారుగా 40 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉంటే కేవలం 20 లక్షల లోపు మందమే రైతులకు రుణమాఫీ చేసి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినాం. ఇక హరీష్ రావు రాజీనామా చేయాలి, టీఆర్ఎస్ వాళ్ళందరిగా రాజీనామాలకు సిద్దం కావాలి, ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం రాజీనామాలు చేసి తలదించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. రేపు మేము పిలుపునిచ్చినాం. మండల శాఖ మా మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులందరూ కూడా ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో రుణమాఫీ కానటువంటి రైతులందరూ కూడా రావాలని చెప్పేసి మేము పిలుపునియడం జరిగింది. వారందరూ రేపు పెద్ద ఎత్తున రుణమాఫీ కానటువంటి రైతులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారు. మరి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతమంది రైతులను చూసిన తర్వాత మరి ఎవరు తలదించుకోవాలి, ఎవరు రాజీనామాలు చేయాలి, రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట తప్పినోని పరిస్థితి ఏందనేది రేపు ఇక్కడ మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు రుజువు కాబోతుంది. ఇప్పటికైనా సరే రైతుల పక్షాన మేము పోరాటాన్ని ఇక్కడ మొదలు పెట్టినాం. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఈ వారం రోజుల లోపు ఒక కార్యాచరణ ప్రకటించి వెంటనే రైతుల ఖాతాల్లోకి 2 లక్షల రూపాయల రుణమాఫీ గనక ప్రకటించకపోతే వేయకపోతే ముందు రానున్నటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మేము ఈ కార్యక్రమానికి పిలుపునియంగానే మా మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునియంగానే ప్రభుత్వం రకరకాల కుట్రలు చేస్తున్నది. అణిచివేస్తామంటున్నారు, చట్టానికి లోబడి చేయాలని చెప్పేసి అంటున్నారు, ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారు, పోలీసులను అడ్డం పెట్టి ఈ రైతులను అణిచివేయాలనో మా ఉద్యమాన్ని అణిచివేయాలనో చూస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదు, కాంగ్రెస్ పార్టీకి ఈ గుణపాఠం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ రేపు ఈ మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మన నిరసన కార్యక్రమాన్ని ఈ ధర్నాను విజయవంతం చేసి ప్రభుత్వం మెడలు వంచి మనం రుణమాఫీ సాధించుకోవాలని చెప్పేసి సందర్భంగా రైతులకు పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ.